మాది విజయవాడ దగ్గర వడ్డేశ్వరం అండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మా తమ్ముడు గారు రైల్వే ఎంప్లాయ్ అండి. భార్య పిల్లలు ఊరు వెళ్ళినప్పుడు బాగా వేడి చేసి మామూలుగా ఒంట్లో బాగా కడుపుల నొప్పి 24 గంటల కడుపుల నొప్పి వచ్చినప్పుడు ఒక్కడే ఒంటరిగా పండుకున్నప్పుడు చనిపోతానేమని భయంతో ఉన్నప్పుడు ఇసాకయ్య గారిది ఆయిల్ డబ్బా పట్టుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు తగ్గిపోయింది. అది నేను ఒకసారి పైనుంచి 2వ స్టేర్ నుంచి కిందకు వస్తుంటే అన్నయ్య అన్నాడు. ఏందయ్యా అన్న, రాత్రి కడుపులు నొప్పి వచ్చింది అన్నయ్య, చచ్చిపోయేటట్టుకున్నాను అన్నాడు. నీకెందుకురా భయం, ఇసాకయ్య గారి కొబ్బరి నూనె ఉండేది కదా తీసుకోబోంటే లాస్ట్కి అదే నాకు గత అయింది అన్నయ్య అని చెప్పాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినక. నేను టాపీ మేసినండి. అగ్రిమెంట్ అతిక్రమించి పని చేయమన్నాడు ఓనర్ గారు. నేను శంకుస్థాపన అవ్వకముందే ఇసాకయ్య గారు చేసిన కండవ, ప్రార్థన చేసిన కండవ అయితే ఇది 2 సంవత్సరాల నుంచి ప్రతిసారి నేను తీసుకొని చేసుకుంటాను. శంకుస్థాపన అవ్వకముందు ఆ టెంట్ కింద మోకరించి ప్రార్థన చేశాను. అయ్యా, దీంట్లో ఏమైనా దోషం ఉంటే ఇచ్చిన ధనాన్ని, లాభాన్ని ప్రభువా నువ్వు దీవించేటట్టుకు చేయమని అన్నాను. కానీ అగ్రిమెంట్ అతిక్రమించి పని చేయమంటున్నాడు. అటు చూస్తే ప్రార్థన చేస్తున్నాను, ఇటు చూస్తే వాంటర్ని కాదని లేకపోతున్నాను. ఎట్లా చేయాలి ప్రభువా అనుకొని చాలా బాధతో ఉన్నాను. వేదంతో ఉన్నామని ఒక స్వరం అయితే బలంగా వెళ్ళాను. ఇది మటుకి ఆత్మ ద్వారా, దేవుడు ఆత్మ ద్వారా అయ్యగారి కంఠస్వరంతో నేను అన్నానని దేవాది దేవుడికి మరొకసారి వందనాలు చెప్పు. 3 సార్లు మొక్కున్న రావాలని, ఇది 3వ సారి పూర్తయింది. పితరుల స్వాచ్యమని చెప్పి ఉన్నాడు. అది మా పితరుల పొలం 50 సంవత్సరాల నుంచి ఉంది. మొన్న కడపలో చెప్పాడు, మీ తండ్రిదైనా మీ తల్లిదైనా మీ వంశంలో ఎవరిదైనా సరే రావాల్సిందని ప్రార్థన చేశాడు. ఆ పేపర్లు తీసుకొచ్చి ప్రార్థన చేసుకున్నాను. మేము ఒక 2 లక్షలు మొక్కుబడి పెట్టుకున్నాం. ఆ పని అయితే మా ఫ్యామిలీ అంతా వచ్చి సాక్షి చెప్పు. చిన్న సాక్షిని దేవుడు దీవించునుగాక.